వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే రీసెంట్గా మేము మనకి మామూలుగా బ్రాస్ ఉంటాయి కదా, ఇత్తడివి ఉంటాయి కదా, అంటే మనం పూజా ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా, సో అవి రీసెంట్గా తీసుకున్నాము. క్వాలిటీ అయితే చాలా 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 బాగుంది. అంటే యాక్చువల్లీ బయట తీసుకున్నవి, అంటే మనం మామూలుగా అయితే షాప్స్లో అయితే ఒకలా ఉంటాయి, బయట తీసుకుంటే ఒకలా ఉంటాయి కదా, బట్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. ఆ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఆ డిజైన్ అండ్ చూపిస్తున్నాను కదా, ఇక్కడ వచ్చేసి నేను ఒక 7 తీసుకున్నాను. నార్మల్గా ఇంట్లో ఉన్నవే, కాకపోతే కొంచెం ఎక్స్ట్రాగా ఉంటాయి అన్నట్టుగా తీసుకున్నాము. మనం డైలీ పూజలో యూస్ చేసేటివి ఇవైతే అన్నీ కూడా. ఇప్పుడు ప్రజెంట్ నేను చూపిస్తున్న వచ్చేసి మనం పసుపు కుంకుమ వేసుకోవడానికి కొన్ని గిన్నెలు ఉంటాయి కదా, సో అవి 2. సో ఇక్కడైతే నేను 2 తీసుకున్నాను అంతే. మళ్ళీ గంధం కానీ సపరేట్గా ఏం తీసుకోలేదు, ఓన్లీ పసుపు కుంకుమ తీసుకున్నాను. అండ్ అలాగే దాని తర్వాత దీపపు కుందులు కూడా చాలా మంచి క్వాలిటీగా ఉన్నాయి. అండ్ మనకి అప్పుడే తెలుస్తుంది కదా, మన వెయిట్ని బట్టి కూడా మనకు తెలిసిపోతుంది కదా ఎలా ఎంత మంచి క్వాలిటీ ఉందని. సో మీకు వీడియోలో చూస్తే కూడా అర్థమైపోతుంది, చాలా బాగుంది నిజంగా క్వాలిటీ అయితే. సో మాకు కూడా అంటే మంచి బడ్జెట్లోనే పడిందని నాకైతే అనిపించింది నిజంగా. అండ్ ఇవి ఒక 2 తీసుకున్నాను దీపాలు. అండ్ దాంతోపాటు మనం అగరబత్తులు పెట్టనీకి ఉంటుంది కదా, సో అది కూడా తీసుకున్నాను. అండ్ దాని తర్వాత కొన్ని 2 ప్రసాదం గిన్నెలు తీసుకున్నాను. ఇట్లా లాస్ట్ ఉన్నవి అవే. సో ప్రసాదం గిన్నెలకి మనం పసుపు కుంకుమ వేసుకునే గిన్నెలకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అది ఆల్మోస్ట్ తీసుకున్న వాళ్ళందరికీ తెలుస్తుంది. సో నేనైతే అవి 2 సపరేట్గా తీసుకున్నాను. సో చాలా 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 బాగుంది క్వాలిటీ అయితే. అండ్ దీంతో పాటు ఇంకా చాలా చాలా ఉన్నాయి, బట్ నేనైతే ప్రజెంట్ ఇవి తీసుకొని, ఇవి కూడా మనకి బాగా వర్క్ అయింది. అండ్ అంటే మెయిన్గా ఇప్పుడు ఏంటంటే మనకి పూజ ఐటమ్స్ అనేసరికి ఇప్పుడు మనం బిఫోర్ వాష్ ఒకలా ఉంటాయి, ఫస్ట్ వాష్ తర్వాత మనకి ఈజీగా బ్లాక్ అయిపోవడం, కొన్ని అంటే క్వాలిటీ సరిగ్గా లేకపోతే అలా ఉంటుంది కదా. సో నేను అలా చూద్దాం అనుకుని ఇప్పుడైతే ప్రజెంట్ ఇవే తీసుకున్నాను. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఒకసారి యూజ్ చేసి నాకు ఎలా ఉంటుంది అనేది మళ్ళీ చూడాలి ఇంకా. అండ్ దీని తర్వాత మేమైతే ఈవినింగ్ బయటికి వెళ్తా ఉన్నాము. సో కొంచెం షాపింగ్ అలా ఉండింది, సో దానికోసమని ఈవినింగ్ బయటకు వెళ్ళిపోతా ఉన్నాము. సో ఇలా వెళ్తా, యాక్చువల్లీ మేము కరెక్ట్గా రెడీ అయిన తర్వాత బీభత్సంగా వర్షం వచ్చింది. ఎంత వర్షం వచ్చిందంటే ఒక్క 5 to 10 minutes అసలు మనం వెళ్ళలేమేమో అన్నట్టుగా అనుకున్నాం, రెడీ ఎంత అయిపోయిన తర్వాత. సో ఈవినింగ్ అయ్యేసరికి మేమంతా ఫుల్ అంటే ఇంకా బయటికి వెళ్తాం కదా, ఇలాగో తినేస్తాంలే అన్నట్టుగా ఫుడ్ ఏం ప్రిపేర్ చేయకుండా వెళ్ళాము. సో ఇక్కడ మధుగిరిలో వెళ్తా ఉన్నాము. చాలా వర్షం వచ్చేసరికి మొత్తం రోడ్లన్నీ ఫుల్ క్లీన్ అయిపోయి ఉన్నాయి వాటర్తో. సో అలా మేము వెళ్ళిపోతున్నాం. బట్ ఈవినింగ్స్ అయితే చాలా బాగుంటుంది కదా, అంటే మనకి ఈ సమ్మర్ ఇప్పుడు ఎలా ఉందంటే ఎక్కడైనా మ్యాక్సిమం ఇలాగే ఉండొచ్చు వెదర్ అయితే. మా దగ్గర కూడా అయితే సమ్మర్ అంతా అయిపోయి ఇప్పుడు మనం కరెక్ట్గా రెయినీ సీజన్లో ఉన్నామేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ దట్టు రెయిన్తో పాటు చలి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు ఎంత చల్లగాలి వస్తుందంటే, గాలి అయితే ఇంకా బీభత్సం. అసలు మనం బైక్లో వెళ్తే ఇంకా అంతే అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మేమైతే షాప్స్కి వచ్చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ అయితే మేము వేరే తీసుకుందాం అనుకున్నాం, బట్ అక్కడ టైం లేకపోయేసరికి, అంటే యాక్చువల్లీ వాళ్ళు బిజీ ఉన్నారు, షాప్లో వాళ్ళు బిజీ ఉన్న వాళ్ళకి మళ్ళీ వేరే షాప్కి వెళ్ళాము. సో ఫస్ట్ అయితే మా ఆడపడుచుకి ఒక శారీ తీసుకుందామని అనుకున్నాము. సో శారీతో పాటు కొంచెం స్టీల్ సామాన్ తీసుకుందామని చెప్పి, ఇదే స్టీల్ సామాన్ ఉండేది. సో అక్కడికి వచ్చాము. చెప్పాను కదా, కొంచెం వాళ్ళు బిజీ ఉండడం వల్ల మేము కొంచెం ఏమంటారు కొంచెంసేపు ఆగాము. సో వాళ్ళకి అంటే మనకి వాళ్ళు ఇప్పుడే చూస్తే అర్థమైపోతుంది కదా, వేరే ఐటమ్స్ వచ్చి వాళ్ళు దించేసి కొంచెం షాప్లో సర్దేస్తూ ఉన్నారు. సో ఎలాగో టైం ఉంది అంటే మేము ఇంకా పక్కనే ఉంటాయి శారీ షాప్స్ అన్ని లైన్గా, శారీసే కాదు అన్ని డ్రెస్సెస్, చిన్నపిల్లలవి పెద్దవాళ్ళు అందరికీ ఉంటాయి. సో అక్కడ శారీస్ చూసి ఒకటి తీసుకున్నాము. ఎలా ఉందంటేనే మీకు మళ్ళీ చూపిస్తాను. అండ్ దాని తర్వాత వచ్చేసి చెప్పాను కదా ఎలాగో బయటకు వచ్చేసాము. ఈ టెంపుల్ని అయితే మీకు చాలా సార్లు చూపించేసే ఉన్నాను నేనైతే. మధుగిరిలో ఉండే వాళ్ళందరికీ తెలుసు, వెంకటేశ్వర టెంపుల్ అక్కడ అండ్ శివుడు టెంపుల్ ఇక్కడ ఉంటుంది. సో ఈ 2 టెంపుల్స్కి కొంచెం ముందుగా మనకి చిన్న ఫుడ్ కార్నర్ లాగా ఉంటుంది. చాలా 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 బాగుంటుంది యాక్చువల్ నిజంగా. మనకు అన్ని అంటే చాట్ ఐటమ్స్ దొరుకుతాయని లాస్ట్ వీడియోలో ఒక దగ్గర చెప్పాను కదా, ఇది ఈ సైడ్ ఉంటుంది. చాలా ఫేమస్ అంట, చాలా చాలా ఇయర్స్ నుంచి ఉందంట ఇక్కడ. సో బజ్జీలు అండ్ ఇలా డీప్ ఫ్రై ఉన్న ఐటమ్స్తో పాటు మనకి ఓలీగా చేస్తారు, అద్దిరిపోతుంది నిజంగా. కొబ్బరి ఓలీగా ఉంటుంది, అంటే ఏమంటారు
కొబ్బరి బొబ్బట్లు, బూరెలు అలా అంటారు కదా, సో అలా. సో కొబ్బరితో ఉంటుంది, చాలా 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 బాగుంటుంది అసలు. టేస్ట్ అయితే నిజంగా వన్ తింటే మనం ఈజీగా ఇంకొకటి తినాలనిపించేంత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నిజంగా. అండ్ ఒక 25 రూపీస్ అలా ఉంటుంది అనుకుంటా ఒక్క ఓలిగా. బట్ చాలా మంచిగా పెద్దగా ఉంటుంది, ఒక్కరైతే మంచిగా స్టమక్ ఫుల్ అయిపోతుంది, అంత టేస్టీగా కూడా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఈ సైడ్ వస్తే డెఫినెట్గా ఇది మీరు టేస్ట్ చేయాల్సిందే, చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ బజ్జీలు, ఆలూ బజ్జీ అలాంటివి కూడా ఉంటాయి, మిర్చి బజ్జీ కూడా బాగుంటాయి చాలా. అండ్ ఓలిగా కూడా అందరం తినేసి వచ్చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా ఆడపడుచు శారీ తీసుకున్నామని చెప్పాను కదా, సో ఇదే మా ఆడపడుచుకు తీసుకున్న శారీ. సో చాలా బాగుంది యాక్చువల్లీ, చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇప్పుడైతే. మేమైతే ఆ షాప్కి చాలా తక్కువ వెళ్ళింది, లాస్ట్ టైం ఆడపడుచు వాళ్ళ పాపకి తీసుకుందాం డ్రెస్ అన్నట్టుగా అక్కడికి వెళ్ళాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడే వెళ్ళింది, బట్ చాలా బాగున్నాయి. అండ్ కాస్ట్ కూడా అలాగే ఉంటుంది కదా ఇప్పుడు. అండ్ మనం తీసుకునే శారీ అని బట్టి ఉంటుంది కదా, ఈ శారీకి అయితే కొంచెం డిఫరెంట్గా చాలా బాగా అనిపించింది, అందుకే ఇది తీసుకుంది మా ఆడపడుచు అయితే. చాలా బాగుంది క్వాలిటీ, అదంతా కూడా చాలా బాగుంది. మనకి ఇప్పుడు మంచి ఫ్యాన్సీలోనే చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ వస్తూ ఉన్నాయి కదా, సో వెళ్ళగానే అసలు ఎంత ఫాస్ట్గా తీసేసుకున్నామంటే, ఇట్లా వెళ్ళినాము 2 minutesకే అయిపోయింది, ఇంకా బిల్లు తీసేసుకొని వచ్చేసాము, బిల్ పే చేసేసి. సో చాలా చాలా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ ఇంకోటి అంటే శారీ మనకి కొంచెం ప్లెయిన్లో అండ్ మధ్యలో మనకి కొంచెం డిజైన్స్ కూడా వచ్చింది కాబట్టి కొంచెం ప్లెయిన్గానే అనిపిస్తుంది, ఓవర్ ప్లెయిన్గా కాకపోయినా. సో దానికోసమని మనకి బ్లౌజ్ వచ్చేసి కొంచెం ఫ్లోర్లో ఇచ్చారు, బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ జ్యూస్ చేసేస్తా ఉన్నాను. సో సమ్మర్ అయిపోయినా కూడా కొంచెం జ్యూసెస్ అంటే కొంచెం ఇష్టమే ఉంటుంది కదా, మేమైతే అదే కేటగిరీ. మా బాబుకి కూడా నాకు కూడా జ్యూసెస్ అంటే ఇష్టం. అండ్ కొన్ని ఫ్రూట్స్ మనం రాగా తింటేనే బాగుంటుంది, కొన్ని మాత్రం జ్యూస్ చేసుకుంటేనే బాగుంటుంది కదా. సో దాంట్లో పైనాపిల్ నాకెందుకో రాగా తినడం అస్సలు ఇష్టం ఉండదు. అండ్ దట్టు ఇప్పుడు మంచిగా బాగా పండిన దాంతో జ్యూస్ అయితే చాలా బాగుంటుంది, మనం అసలు షుగర్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ దట్టు మనం కట్ చేస్తున్నప్పుడు దాని నుంచి ఎంత వాటర్ వచ్చేస్తూ ఉంటుందో, సో వాటర్ కంటెంట్ ఎక్కువే ఉంటుంది అనుకుంటా దీంట్లో. ఈ మధ్య తీసుకొస్తాను మేము మామూలుగా ఈ ఫ్రూట్, లేదంటే ఎక్కువ వేరే ఫ్రూట్స్ వాటర్ మిలన్ అంటే ఇంకా వాటర్ మిలన్స్ మనకి దొరకట్లేవు కదా, ఆరెంజెస్ అయినా వాటర్ మిలన్స్ అయినా. సో దానికోసం ఈ ఫ్రూట్స్ దొరికేసరికి మేము తీసుకొచ్చుకున్నాం. చాలా 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 బాగుంది టేస్ట్ అయితే నిజంగా. మెయిన్గా పిల్లల కోసం అయితే ఇట్లా రాగా తినలేని పిల్లలకైతే జ్యూస్ ఫామ్లో ఇష్టపడే పిల్లలకైతే మంచి ఆప్షను. సో జ్యూస్ తాగేసాం, చాలా చాలా బాగుంది. సో దీంట్లో ఎలాంటి షుగర్ వేయకపోవడం వల్ల కూడా మంచి న్యాచురల్గా ఇంట్లోనే, అంటే మనకి బయట జ్యూస్ షాప్లో అయితే ఏమేమి వేస్తారో ఐస్ అండ్ రిమైనింగ్ స్వీట్ కోసం ఏమైనా వేస్తూ ఉంటారు కదా, సో అలాంటిది ఏం లేకుండా ఇంట్లోనే వితౌట్ షుగర్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ నేనైతే తీసుకున్న 1 ఫ్రూట్కి 1.5 గ్లాస్ జ్యూస్ అయ్యింది. బట్ దీని ఎక్స్ట్రా వేస్టేజే ఎక్కువ ఉంటుంది కదా, దానిపైన ఉండే చెట్టు అండ్ మన సైడ్స్ కట్ చేస్తాం కదా, సో అదంతా అలా. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.